హలో హాయ్ అండి, వెల్కమ్ టు సౌజ స్టూడియోస్. ఈరోజు నేను మీకు ఒక దొండకాయ ఫ్రైని, ఒక క్యాబేజ్ ఫ్రైని చూపిస్తున్నాను. ఒకే బాండీలో 2 ఫ్రైలు చేసేసుకోవచ్చు. ఏ ఆయిల్, ఏ ఆనియన్, ఏ పచ్చిమిర్చిలు ఏమీ లేకుండా సింపుల్గా ఉప్పు, కారం, పసుపుతో ఒక ఫ్రై ఐటమ్ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనేది మీరు ఇక్కడ చూసేయచ్చు. నేను సన్నగా చాప్ చేసేసుకొని బాండీలో ఆయిల్ వేసేసుకొని అది కాగాక దొండకాయలు వేసేసానండి. దాని తర్వాత కొంచెం పసుపు వేసేసి ఉప్పు వేసేసాను. ఏంటంటే పసుపు స్మెల్ పోవడానికి. అండ్ ఇంకొకటి వచ్చేసి సాల్ట్ ముక్కలకి పట్టేసింది అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మనం పొడుగ్గా తరుగు కూడా చేసుకోవచ్చు, కానీ నాకు సన్నగా ఇట్లా ముక్కలుగా చేస్తేనే నాకు ఎందుకో మంచి టేస్ట్ అనిపిస్తుంది. మూత పెడతారు చాలామంది తొందరగా ఉడకాలని చెప్పేసి. యాక్చువల్లీ సన్నగా తరుగుతాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. మూత పెడితే ఏంటంటే స్టీమ్ మనం బాయిల్ చేసినట్టు ఉంటుంది, అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కానీ మూత పెట్టకుండా చేస్తేనే కొంచెం మనం క్రిస్పీ పొటాటో ఫ్రై ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ వస్తుంది. నేను మా పిల్లలకైతే పసుపు ఉప్పుతోనే ఆపేస్తాను. నా వరకు అయితే నేను కొంచెం కారం యాడ్ చేసుకుంటాను. కారం యాడ్ చేసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది టేస్ట్. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఆ దొండకాయ ఫ్రైని పిల్లలకి పక్కకి నాకు సపరేట్గా చేసేసుకున్నాను. సో అదే బాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి క్యాబేజ్ ఫ్రై చేసేస్తున్నాను. క్యాబేజ్ ఫ్రైకి కూడా నేను దీంట్లో ఏమీ యాడ్ చేయట్లేదండి. నేను రైస్ ఎప్పుడైతే వండుతున్నానో అప్పుడే నేను వెజిటబుల్స్ కూడా స్టీమ్ చేసేసుకుంటున్నాను. సో సాయంత్రం ఏంటంటే మా వాడు స్వీట్ కార్న్ తింటానని అన్నాడు స్కూల్ నుంచి రాగానే. సరే కింద స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను కదా అని పైన క్యాబేజ్ కూడా స్టీమ్ చేసేసుకున్నాను. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసేసుకొని ఏం లేదు, సింపుల్గా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసేసాను. మీరు కావాలనుకుంటే దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది క్యాబేజ్లో. కానీ నేను వెల్లుల్లి వేయలేదు. కరివేపాకు మాత్రం నాకు మస్ట్ అండి. ఏ ఫ్రై ఐటమ్ అయినా సరే, ఏ కర్రీ అయినా సరే నేను కరివేపాకు చాలా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను. అది అయిపోగానే క్యాబేజ్ వేసేసాను. సేమ్ ఇందులో కూడా అంతే, పసుపు ఉప్పు వేసేసి అది కొంచెం కలిపేసేస్తాను. లాస్ట్లో దింపే ముందు కారం వేసేసుకున్నామండి. చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నాకేమో మార్నింగ్ వండిన అలాగే ఉంది. కూర బీరకాయ పచ్చడి చేశాను, అది తొక్కు పచ్చడి అలాగే ఉంది. సో మా చిన్నోడికి ఫస్ట్ తినిపిద్దాము, ఎలా ఉంటుంది ఎప్పుడు తినలేదు కదా అని మా వాడికి పెట్టాను. ఫస్ట్ పక్కకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత టీవీ చూస్తుంటే నేను అలవాటు చేసేసాను. ఫస్ట్ టైం కదా అండి, కొంత తొందరగా లోపలికి వెళ్ళదు పిల్లలకి, కానీ అలవాటు చేసేసాను. మధ్యాహ్నం తిన్న అన్నమే షర్టుకి అంతా ఉంది. ఇంకా మా వాడిని స్నానం చేపించేసాను. ఫ్రెష్ అయిపోయాడు చిన్నోడు. ఇంక ఇప్పుడు ఇందాక చిన్న ఏదో టేస్ట్ కోసమని ఫ్రై పెట్టాను కదా, ఇప్పుడు రైస్ ఐటెంలో క్యాబేజ్ నెయ్యి వేసి పెడుతున్నానండి. క్యాబేజ్ కూడా ఫస్ట్ టైమే తిన్నాడు. నేను ఇంతవరకు క్యాబేజు, క్యాప్సికము, క్యాలీఫ్లవర్ ఇవేవి పెట్టలేదు. ఈ దొండకాయ ఇవన్నీ ఇప్పుడిప్పుడే స్లోగా అలవాటు చేస్తున్నాను. నేను ఫస్ట్ ఏదైనా వెజిటేబుల్స్ని అలవాటు చేసేటప్పుడు ఫస్ట్ ఒక ఫ్రై లాగా చేసి తినిపిస్తానండి. కొంచెం వాళ్ళకి టేస్ట్ మరిగితే అప్పుడు రైస్లో పెడితే తినేస్తారు. మా వాడు కొంచెం టేస్ట్ చేంజ్ అయిందంటే అస్సలు తినడు. అందుకని చెప్పేసి అలా ఏదో ఫింగర్ ఫుడ్ లాగా అలా పెట్టేస్తూ ఉంటాను. క్యారెట్స్ అవి అయితే నేను ఫస్ట్ స్టీమ్ చేసి చేతిలో అలా పట్టుకొని తినేలాగా అలవాటు చేశాను. అందుకే ఇప్పుడు రైస్లో కూడా దాన్ని స్మాష్ చేసి పెట్టేస్తే తినేస్తున్నాడు. మ్యాక్సిమం నేను చాలా వరకు టీవీ చూపించను అని చెప్పాను కదండి భోజనం పెట్టేటప్పుడు. కాకపోతే ఈరోజు ఏంటంటే తినిపిస్తున్నప్పుడు అనుకోకుండా మా వాడి ఫేవరెట్ సాంగ్ వచ్చింది. అందుకని దానికి అతుక్కోపోయాడు. ఇంకా ఇలా అవ్వట్లేదు, తినట్లేదు అని చెప్పేసి బయట మా హస్బెండ్ తిప్పిస్తున్నారు. నేను బయట మంచిగా అన్నం పెట్టేశాను. సో ఈరోజు మా వాడికి ఫస్ట్ టైం నేను దొండకాయ క్యారెట్ అయితే పెట్టేశాను. మా వాడు కూడా కొంచెం ఎంజాయ్ చేసేసాడు. ఇంకా అయిపోయింది కదా, ఇంకా మేము చపాతీలు చేసుకొని అదే ఫ్రై ఐటమ్స్ని చేసుకొని తినేసాము. ఇది ఫైనల్గా నా డిన్నర్ ప్లేట్. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సౌజ స్టూడియోస్.